అందరు నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది బిజినెస్ ఛానల్కు స్వాగతం. మనతో మన స్టూడియోలో ప్రముఖ తెలంగాణ హైకోర్టు న్యాయవాది అయినటువంటి నందిమండలం వేణు గారు ఉన్నారు. ఆయనతో కొన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి మీ అందరికీ. సార్, చాలామంది లోన్స్ ఇస్తూ ఉంటారు చెక్స్ తీసుకుని. సో ఆ తర్వాత వాళ్ళు క్లియర్ చేయకపోవడం, ఈ లోన్స్ ఇచ్చిన వాళ్ళు ఇబ్బంది పడడం అండ్ ఈ చెక్ బౌన్స్ అవ్వడం ఇట్లాంటివి చాలా ఫేస్ చేస్తున్నారు కదా. సో మీరు యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మీరు లీగల్ సర్టిఫైడ్ మీడియేటర్ కదా, దీని గురించి మీరు ఏమంటారు? ఈ రోజుల్లో చూస్తే హ్యాండ్ లోన్స్ ఇస్తుంటారు. ఏదో వాళ్ళ అవసరాల రీత్యా బంధువులకో ఫ్రెండ్స్కో ఏదో ఈ అధిక వడ్డీకి ఆశపడో ఏదో రకరకాలుగా మనీ ఇస్తుంటారు. అది 10,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 1,00,00,000 కావచ్చు, ఎంతైనా. దానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెక్కులు తీసుకుంటున్నారు, ప్రామిసరీ నోట్లు తీసుకుంటున్నారు. తర్వాత వాళ్ళు కట్టేవాళ్ళు పద్ధతిగా కడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు వచ్చో కాలు వాంటెడ్గా ఎగ్గొట్టాలనో వాళ్ళు కట్టలేకపోతే వీళ్ళు చూసి అందరూ పాపం అలా చేయలేకపోతున్నారు. కొంతమంది మాబోటి అడ్వకేట్స్ని కలుస్తారు, లీగల్ నోటీస్ ఇస్తారు, చెక్ బౌన్సులు చేస్తారు, ఫస్ట్ లీగల్ నోటీస్ ఇస్తారు, కోర్టుకి వేస్తారు. ఇవన్నీ వాళ్ళకుండే పనుల్లో వాళ్ళకుండే ఇబ్బందుల్లో అటు టైము మనీ ఒకసారి కోర్టుకు పోయి రావాలంటే ఇది ఒక తలకాయ నొప్పి. ఈ లాయర్లను పట్టుకోవడం, కోర్టు చుట్టూ తిరగడం. ఇది సుప్రీంకోర్టు సీజే గారు కూడా అందరూ ఇప్పుడు ఎలా అంటున్నారంటే ఇది మీడియేషన్కి వెళ్తే ఫ్యామిలీ కేసెస్ కానీ ఇలాంటి కేసులు కానీ సివిల్ కేసెస్ మీడియేషన్కి వెళ్తే తొందరగా అయిపోద్ది కదా, మీ టైం మిగులుద్ది ప్లస్ మీ మనీ మిగులుద్ది అని ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు ఇండియాలో. ఈవెన్ హైకోర్టు సీజేలు, సుప్రీంకోర్టు సీజేలు అందరూ. ఒక్కసారి మాలాంటి సర్టిఫైడ్ మీడియేటర్స్ని మీరు కలిస్తే అవతల పార్టీని మీ ఇద్దరు కలిసి వచ్చినా లేదు మేము వాళ్ళతో మాట్లాడైనా అమికబుల్గా మీరే ఒక సొల్యూషన్ వెతుక్కునేటట్టు ఒక వేదిక ఏర్పాటు చేసి మీకు చేయగలం. ఆ ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత అప్పుడు కూడా కాకపోతే దాదాపు ఒక 80-90% క్లియర్ అయిపోతాయి మీడియేషన్లో. అలా కాని పక్షంలో అప్పుడు కోర్టును ఆశ్రయిస్తే మంచిది. మీకు అశాంతి ఉండదు, పీస్, మెంటల్ పీస్ ఉంటుంది, టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. కాబట్టి దయవుంచి స్మాల్ అండ్ సర్టిఫైడ్ మీడియేటర్స్ని మీరు ఒక్కసారి అప్రోచ్ అయ్యి మీరు దాన్ని సమస్యను సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని లక్షల కేసులు అయిపోతున్నాయి, కోర్టుల్లో సమయం ఉండట్లేదు, ఎన్ని కోర్టులైనా సరిపోవట్లేదు, చాలా కేసులు పెండింగ్లో పడిపోయి మిగతా ఎమర్జెన్సీ వాటికి కూడా దాన్ని న్యాయస్థానాలు పరిశీలించలేని పరిస్థితి అయిపోతుంది. దయవుంచి మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ ఏ సర్టిఫైడ్ లీగల్ అడ్వకేట్ కావచ్చు, మీడియేటర్ కావచ్చు, మీరు ఒక్కసారి ఈ మీడియేషన్ వైపు వెళ్ళి పరిష్కరించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఓకే, నమస్కారం అండి. ధన్యవాదాలు సార్, చక్కగా చెప్పారు. సో చూశారు కదా, మీకు కూడా ఏమైనా మీడియేషన్ కానివ్వండి అలాగే న్యాయపరమైన సలహాలు కావాలని అనుకుంటే స్క్రీన్ పైన కమిషన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, సార్తో మాట్లాడొచ్చు, అలాగే మీ సమస్యలు కూడా చెప్పొచ్చు అనమాట. అండ్ మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి, వివరించే ప్రయత్నం చేస్తాము. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ 98% సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా డైలీ కూడా రెగ్యులర్గా వీడియోస్ అనేవి పోస్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు రెగ్యులర్గా చూడొచ్చు. సో ఫాలో చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.